నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ఇంకా దీన స్థితిలో ఇల్లు లేకుండా పూర్తి స్థాయిలో నివసిస్తున్న కొందరు పేదల యొక్క ఇళ్లను సర్వే చేయడానికి అయితే ఆర్జీటీవీ మీడియా ఈరోజు భూపాలపల్లి జిల్లా దగ్గర ఉన్న బొర్లగూడెం గ్రామం దగ్గర అయితే ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ యొక్క మాటలు నమ్మి ఇప్పటిదాకా ఇల్లు కట్టించుకోకుండా వారి మాట మీదనే నమ్మించుకుంటూ ఇటువంటి ఇళ్లలో దీన స్థితిలో ఇంకా నివసిస్తూ ఉన్నారు. దీన స్థితి అని ఎందుకు అంటున్నా అంటే, విషసర్పాలు కాటేసినా కూడా 20 కిలోమీటర్ల చుట్టుపక్కల హాస్పిటల్ లేని పరిస్థితి, విద్యుత్ లేని పరిస్థితి, తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, వీరి యొక్క జీవన శైలి ఏ విధంగా ఉందనే దాని గురించి ఒకసారి ఆయన కనుక్కొని తర్వాత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పే పెద్ద ఆయన, ఈ పేరేంటిది? ఇప్పుడు సమ్మయ్య. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎట్లా ఏం లేదు, అదే ఉన్నది. నీళ్లు లేవు, కరెంటు లేదు, ఏది లేదు. కరెంటు కూడా లేదా? లేదు. మరి రాత్రి పాములు గిట్లా వస్తాయి? లైట్ చిన్న లైట్. మీకు అంత ఇబ్బంది ఉంది? ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు 7-8 సంవత్సరాల సంది ఇక్కడ నుంచి అదే లైట్ పట్టుకొని, కానీ ఏ ప్రభుత్వం ఆదుకోలే. లేదు, ఏది ఆదుకోలేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వారైతే మీరు చూస్తా ఉన్నారు, భూపాలపల్లి దగ్గర గెలిచింది శ్రీధర్ బాబు, ఇప్పుడు ఐటీ మినిస్టర్. అయితే వేరే దేశాలకు వెళ్ళి ఇతర దేశాల కంపెనీ మన రాష్ట్రానికి తీసుకురావడానికి ఒకటే ఫ్లైట్లు వేసుకొని రుకుతా ఉన్నాడు. మరి నీ యొక్క నియోజకవర్గంలో ఇటువంటి ఇండ్లు అవపడతలేవా శ్రీధర్ బాబు? ఇటువంటి ఇల్లు ఓట్లు అడగడానికి అయితే నీకు బాగా మనసొప్పుతుంది. ఓట్ల కోసము పరుగులు తీసుకుంటూ కార్లు వేసుకుంటూ పేదలు నమ్మించి పాపం ఏమీ అడగలేని స్థితిలో ఉన్న ఇటువంటి పెద్ద ఆయనలను ఆశ కల్పించి ఉసుగొల్పించి మీకు ఇల్లు ఇస్తాను, పింఛన్ ఇస్తాను, 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఈ రకంగా వారిని మభ్యపెట్టుకుంటూ వచ్చినాం. అటేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజల్ని మభ్యపెట్టుకుంటూ వచ్చిండు, ఇక్కడేమో గిరిజన ప్రజల్ని శ్రీధర్ బాబు మభ్యపెట్టుకుంటూ వచ్చిండు. ఐటీ రంగాల్ని ఈ దేశాల్లో తీసుకురావడం కాదు, ఈ రాష్ట్రంలో తీసుకురావడం కాదు, మొదలు నీ నియోజకవర్గంలో నువ్వు ఎవరి ద్వారా అయితే గెలిచావో ఆ పేద వర్గాల యొక్క నుంచి ఆ గిరిజనులను ఈరోజు ఇల్లు లేకుండా ఇటువంటి ఇళ్లను శ్రీధర్ బాబు ఇక్కడ చూసుకుంటే ఏదైనా విషసర్పం వస్తే మీరే చూడొచ్చు. ఏదైనా విషసర్పాలు గిట్ల ఏమైనా వస్తే ఆ ఇండ్లు ఒక్కసారి చూడండి. వెనక నుంచి రాత్రి అయింది ఎప్పుడో, తెల్లారైంది ఎప్పుడో మనకు క్లారిటీగా అవుపడుతూనే ఉంది. వర్షం వస్తుందా రావట్లేదు అనేది మనం ఇక్కడి నుంచి అవుపడతా ఉంది. ఆ సందులో పాము వచ్చినా, తేలు వచ్చినా, ఇక్కడ చుట్టుపక్కల అసలు ఏం లేని పరిస్థితి. హాస్పిటల్ కూడా లేదు పక్కన. రాత్రి ఏదైనా కార్యాలకు బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా విషసర్పాలు కాటేసినా కూడా తొందరగా పరుగులు తీయడానికి కూడా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఇగో వేయించిన సీసీ రోడ్ చూడండి, ఒకసారి పరిగెత్తుకుంటూ పోవాలి ఏదైనా విషసర్పాలు కాటేస్తే. ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారు ప్రజలపైన పెట్టాల్సిన దృష్టి పెట్టకుండా విదేశాల పోయి తీసుకురావాల్సిన కంపెనీలు ఎందుకు మనకి? ఈ రాష్ట్రంలో నిన్ను నమ్ముకొని ఇక్కడ గుడిసెలు వేసుకున్నారట. నిన్ను నమ్ముకొని శ్రీధర్ బాబుని నమ్ముకొని గుడిసెలు వేసుకున్నారట. మరి మనకు ఆ కంపెనీలు వద్దంటున్నారు, వాళ్ళ గుడిసెలు ఇవ్వమంటున్నారు, ఇల్లు ఇవ్వమంటున్నారు, వాళ్ళకి రాత్రి చక్కగా చూసుకోవడానికి కరెంట్ ఇవ్వమంటున్నారు, తాగడానికి. ఇప్పుడు పెద్ద ఆయన మీరు చూస్తే మీకు ఫోటో కూడా పెడతాను. పెద్ద ఆయన బకెట్లు మోసుకొని పురాతన కాలంలో జమాన్లో మోసినట్టు ఆయన బకెట్లన్నీ చెంబులు, లోటలు, మూతలన్నీ నింపుకొని ఆయన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మరి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను విన్నతించేది ఏంటంటే, ప్రధానంగా ఐటీ రంగానికి మినిస్టర్ అయిన శ్రీధర్ బాబు ఆయన ప్రధానంగా ఈ నియోజకవర్గంలో గెలిచి ఈ గుడిసెలు ఇదే విధంగా ఉంటే కానీ ఇంకోసారి గెలిచేటట్టు కాదు కదా. నీకు విమర్శలు దారుణంగా ఇదే ప్రజల ద్వారా తీసుకురావడానికి ప్రయత్నం మేమైతే చేస్తాము. శ్రీధర్ బాబు ఫైనల్గా చెప్తా ఉన్నాము, రాష్ట్రం కోసం కంపెనీలు తీసుకురావడం కాదు, నీ ప్రజల కోసం ఇండ్లను కట్టించు, ఇందిరమ్మ ఇండ్లను తెప్పించు, వారి కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి. శ్రీధర్ బాబు గ్యాసు లేదు ఇక్కడ, అంబులెన్స్ రాలేని పరిస్థితి, బస్సు రాలేని పరిస్థితి, ఫోన్ అంటే తెలియని పరిస్థితి, కరెంటు ఎట్లుందో తెలియని పరిస్థితి, పొయ్యిల మీద పురాతన కాలం ప్రభుత్వాలు ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ఓటేసి గెలిపించినా కూడా ఒక్క హామీ, ఒక్క పథకం మీ ద్వారా ఒక్క లబ్ధి చేకూరిందా అంటే ఇప్పటిదాకా ఏం లేదు. వేల కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకులు దాచేసి ఆగం పాలు చేస్తూ ఉన్నారు. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి, ప్రధానంగా శ్రీధర్ బాబు మేలుకోవాలి. ఇటువంటి గిరిజనుల పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను రేవంత్ రెడ్డి నుంచి కొట్లాడి తెస్తావా, లేకుంటే ఐటీ రంగం మినిస్టర్ నుంచి ప్రపంచం నుంచి తీసుకొస్తావా, అది నీకే తెలవాలి. ప్రజలకు మోసం చేస్తే గనక ఏ ఒక్కరు ఊరుకునేది లేదు. దయచేసి నా యొక్క విజ్ఞప్తి, శ్రీధర్ బాబు గారు ఇందిరమ్మ ఇల్లు వీళ్లకు అమలు చేయించి, కరెంటు ఇప్పించి, వారికి తాగడానికి నీళ్లు ఇప్పించి, వాళ్ళకు పిల్లలు చదువుకోవడానికి బడులను కట్టించి, ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ కట్టించి, నిన్ను గెలిపించినందుకు వారికి కృతజ్ఞతగా నీ పని అనేది చూపెట్టుకో.
ఇతర వేరే దేశాలకు వెళ్ళి రంగాలు కంపెనీలు తేవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పేదోళ్ళకి గిరిజనులకు ఇల్లు ఇస్తే చాలు. ఒకవేళ ఇట్లాంటి ఇల్లు నువ్వు ఉంటే ఉండగలవా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇటువంటి ఇండ్లను హామీ ఇచ్చి నేను మీకు ఇల్లు కట్టిస్తా అని చెప్పి అదే ఇల్లు మిమ్మల్ని నమ్ముకొని ఇప్పటిదాకా అలానే జీవిస్తూ ఉంటే ఆ ఇండ్లలో మీరు ఉండగలరా? ఇటువంటి కరెంట్ లేని స్థాయిలో మీరు ఉండగలరా? కాబట్టి ప్రభుత్వం వారు దిగొచ్చి వీరి యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. లేదంటే వారు వన్ సైడ్ అయిపోయేలా పూర్తి స్థాయిలో ఇదే ప్రజలతోటి ధర్నాలకు దిగుతాము.